రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ రెండేళ్ల కాలంలో అతిపెద్ద భీకర యుద్ధంగా దీన్ని భావించాలి. సుమారుగా 472 డ్రోన్లను ఉపయోగించి రష్యా ఉక్రెయిన్ ని అతలాకుతలం చేసింది. ఇంతకంటే ముందు ఉక్రెయినే ముందుగా రష్యా పైన భీకరంగా దాడులు చేసిన ఏకంగా ఒక ప్రత్యేక కంటైనర్లలో ఈ డ్రోన్లని అమర్చి ఉక్రెయిన్ రష్యాకి తరలించింది. రష్యాలో సుమారుగా 4000 కిలోమీటర్లు దూరం వరకు చొచ్చుకెళ్లి ఉక్రెయిన్ భీకరమైనటువంటి దాడులకు పాల్పడింది. చాలా పెద్ద ఎత్తున 41 వైమానిక స్థావరాలపైన వైమానిక ఏరోప్లేన్స్ పైన పెద్ద ఎత్తున ఉక్రెయిన్ మొదటగా దాడికి పాల్పడింది. అయితే ఈ దాడిలో ఇటీవల కాల్చినటువంటి అతి భీకరమైనటువంటి దాడి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోనే అతిపెద్ద దాడిగా దీన్ని అభివర్ణిస్తున్నారు. రష్యాలోని వైమానిక స్థావరాల లక్ష్యంగా ఉక్రెయిన్ దాడికి పాల్పడింది. సుమారుగా 41 యుద్ధ విమానాలని పూర్తిగా కూడా రష్యా ధ్వంసం చేసింది. ఇకపోతే ఉక్రెయిన్లోని ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ పైన రష్యా దాడి చేసింది. సుమారుగా 12 మంది సైనికులని హతమార్చింది. 60 మంది ఉక్రెయిన్ సైనికులు అందరూ కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యారు.